థింగ్ ఇందులోనే ఏఐలోనే ఒక సబ్సెట్ అంటే ఒక పార్ట్ మిషన్ లెర్నింగ్ అన్నమాట. ఇక్కడ మిషన్ లెర్నింగ్ అంటే ఏంటంటే డేటా పెట్టి నేర్చుకుంటే అదొక మిషన్ లెర్నింగ్ అన్నమాట. అంటే ఒక హ్యూజ్ డేటా సెట్స్ ఉంటాయి. లెట్స్ ఏ ఆ డేటాను పెట్టి ఇది లైక్ ఏంటి అన్నది ఏఐ నేర్చుకుంటూ ఉంటుంది అన్నమాట. సో చేస్తే అందులోనే ఒక టైప్స్ సూపర్వైజ్డ్ లెర్నింగ్. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఒక లేబుల్ డేటా లెట్స్ ఏ మనమే దానికి ఎట్లా ట్రైన్ చేస్తాము అంటే ఒక డేటా ఒక ఇమేజ్ ఇచ్చి ఇది క్యాట్ అని చెప్పి దానికి లేబుల్ చేసి ఇచ్చేస్తాం అన్నమాట. అండ్ ఒక డాగ్ అని ఇచ్చి ఇది డాగ్ అని చెప్పి లేబుల్ చేసేస్తాం అన్నమాట. మళ్ళీ అదే ఇమేజ్ దానికి అంటే చెప్తే ఓకే ఫైన్ ఇది ఇందాకలా లేబుల్ చేశాడు వీడు క్యాట్ అని చెప్పి, సో దీని పేరు క్యాట్ అని చెప్పి అది రికగ్నైజ్ చేసేస్తుంది. సో దట్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అన్నమాట. అంటే ట్రైనింగ్ ఆన్ లేబుల్డ్ డేటా. అంటే మీరు దానికి చెప్పేస్తున్నారు ఇది ఏంటి అని చెప్పేసి. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే లైక్ ఒక హిడెన్ ప్యాటర్న్స్ అన్నమాట. లెట్స్ సే ఇప్పుడు నేను జామెట్రికల్ షేప్స్ అని పెట్టాను. ఈ జామెట్రికల్ షేప్స్ లో ఇదేం చేస్తుంది అంటే లెట్స్ సే నేను దానికి ఒక 10 స్క్వేర్స్, 10 రెక్టాంగిల్స్, 10 పెంటగాన్స్, 10 ట్రయాంగిల్స్ నేను ఇచ్చేసాను. ఇది ఇచ్చినప్పుడు అంటే ఇది దీని పేరు సర్కిల్, దీని పేరు ట్రయాంగిల్, దీని పేరు స్క్వేర్ అని దీనికి చెప్పలే. కాకపోతే ఇది ఏం చేస్తుంది అంటే ఇట్లా ఉంది అంటే ఇది ఒక రౌండ్ గా ఉంది సో ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకుంటా. ఇది లైక్ ఇట్లా ఉంది ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకుంటా. స్క్వేర్ అని ఉంది ఇదన్నీ ఒక దగ్గర పెట్టుకుంటా. ఎందుకంటే ఇది ఏం చేస్తుంది అంటే ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ప్యాటర్న్ అబ్జర్వ్ చేసుకొని పక్కన పెట్టుకుంటుంది కానీ అది ఏంటో దానికి తెలియట్లేదు. సో దట్ ఈస్ అంటే అది లెర్న్ చేస్తుంది ప్యాటర్న్ ని. దట్ ఈస్ వాట్ యు కాల్ ఎస్ అన్లేబుల్డ్ డేటా అన్నమాట టు ఫైండ్ హిడెన్ ప్యాటర్న్స్. అండ్ సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఇక్కడ ఎట్లా వర్క్ అవుద్ది అంటే అంటే మనం మొత్తం అన్నిటికీ లేబుల్స్ చెయ్యం. కొన్నిటికి లైక్ చాలా వరకు సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే ప్రతి దానికి మనం లేబుల్ ఇచ్చుకుంటూ కూర్చోలేం. ఇక్కడ ఏం చేస్తాము అంటే కొన్నిటికి మనం లేబుల్స్ ఇచ్చేస్తాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం బస్ అని ఇచ్చాం మాట. ఒక్క నిమిషం. ఉమ్. మనం బస్ అని చెప్పి ఓన్లీ ఒక్క బస్ పిక్చర్ ఇచ్చాను నేను. ఇదేం చేస్తది అంటే లైక్ నెక్స్ట్ టైం నేను ఇంకొక బస్ పిక్చర్ ఇచ్చాను లెట్స్ సే ఈ బస్ పిక్చర్ ఇచ్చాను నేను. ఇది బస్సా కాదా రికగ్నైజ్ చేయడానికి ఏం చేస్తది అంటే దీని యొక్క ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తుంది అన్నమాట. ఇది ఇంత హైట్ ఉంది 4 వీల్స్ ఉన్నాయి ఇది ఇక్కడ ఇట్లా ఉంది. సో దీని ప్యాటర్న్ దీనికి మ్యాచ్ అవుతుంది అంటే ఇది కూడా బస్సే అని చెప్పేసి అది రికగ్నైజ్ చేస్తుంది అన్నమాట. సో దిస్ ఇస్ సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అన్నమాట. అంటే కొన్నిటికి మనం లేబుల్స్ ఇస్తాం, మిగతావన్నీ లేబుల్డ్ డేటా యొక్క ప్యాటర్న్ అబ్జర్వ్ చేసి అన్లేబుల్డ్ డేటాని దాన్ని నేర్చుకోమని వదిలేస్తాం అన్నమాట. సో దట్స్ నథింగ్ బట్ సెమీ